మక్తల్ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, సకాలంలో యూరియా, ఇతర ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలోని 167 జాతీయ రహదారిపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దొంగ హామీలిచ్చి 420 హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, చెప్పినవన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సబ్సిడీని ఎత్తివేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి. వివక్ష గురించి వాళ్ళకు ఎరువుల కొరత కానీ బోనస్ విషయంలో కానీ ఏది కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఈరోజు ఉండడం లేదు. దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు. నిన్ననే మా మక్తల్ మండలంలో చూసాం, సివిల్ ఆఫీసులో ఎంత ఘోరం అంటే మళ్ళా అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏదైతే పుస్తకాలు కానీ చెప్పులు కానీ పెట్టి లైన్లో నిలబెట్టి ఎరువులు తీసుకుంటారో ఆ గది తెచ్చిపెట్టింది ఈరోజు మళ్ళీ మక్తల్. దీని అర్థం ఏంది అంటే రైతులు అంటే మీకు అంత వివక్షణ. రైతులకు ఎరువు సప్లై చేసి అదే ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎంత పోతే ఎంత. ఎందుకంటే రైతు అనేటోడు దేశానికి అన్నం పెట్టేటోడు నోట్లనే సున్నం కొడతాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని దాదాపు ఒక్కడైనా జిల్లా కదా, కొంత జిల్లాలో ఇవాళ దొంగతనంగా నీళ్ళు తీసుకుపోతాడు కొడంగల్. అది ఒక చిన్న ప్రాజెక్టులకి తీసుకుపోవచ్చా? బీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టంతో ఏం కావాలి, రైతులు ఏం కావాలి? ఇవన్నీ చూస్తే ఎంత ఉంటుందంటే చేస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరికే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఎండగడుతుంది. తప్పకుండా రైతులకు సహకరిస్తుంది. ఏదున్నా నీళ్లు కానీ ఎరువులు కానీ బోనస్లు కానీ ఈవెన్ మొన్న వేసిన ఏదైతే రుణమాఫీ అంటాడు కదా, ఆ రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మాకు ధర్నా కార్యక్రమం చర్చించక రాలే, కానీ తప్పకుండా దాని విషయంలో రోజు వాళ్ళ ధర్నా కార్యక్రమం అన్ని మొత్తం సేకరిస్తాం. తీసుకొచ్చి ఎవరికి రాలేదు వాళ్ళందరూ ముందర కూర్చోబెట్టి ఇదే అంబేద్కర్ చౌరస్తా ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం.